గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు మాట్లాడుతూ ఈ మెన్షన్డ్ ట్రామా ఆ, ఏంటి వదలలేదా అలా ఇలా వదిలేస్తాను. అందుకే ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆచి తెచ్చి మాట్లాడాలంటారు. సో యా ట్రామా అంటే ఒక నాకు తెలిసినంత వరకు అంటే బికాజ్ నేను అందరి ఫ్యామిలీస్ లైఫ్ నాకు తెలియదు, బట్ నా వరకు అయితే నేను అందరికన్నా ఎక్కువే ఫేస్ చేశాను అనుకుంటాను మా ఫ్యామిలీ పరంగా. సో అట్ ద ఏజ్ ఆఫ్ నాకు 7 years అనుకుంటా, మా అక్కకి అరౌండ్ 12 లేదా 10 ఈ గ్యాప్లో. సో ఒక పెద్ద యాక్సిడెంట్ మా ఇద్దరికి. సో ఇది నేను ఇప్పుడు దాకా ఇంటర్వ్యూస్ అంటే యూజువల్లీ డోంట్ షేర్ ఎనీ పర్సనల్స్, ఎక్కడ కూడా పర్సనల్ లైఫ్ గురించి నేను ఎప్పుడు బయట పెట్టలేదు. అండ్ ఈ సిచ్యువేషన్ అయితే ఇది ఎవరికీ తెలియదు బేసికల్, ఒక్క మా ఫ్యామిలీ మెంబర్స్ ఇలా దగ్గర ఉన్న వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. సో ఏమైందంటే లైక్ మా అక్కని మా అమ్మ ఏదో షాప్కి పంపించి సాల్ట్ ప్యాకెట్ తీసుకురమ్మందనమాట. తీసుకురమ్మంటే నాకు ఆత్రం ఎక్కువ, బేసికల్ చిన్నప్పటి నుంచి నేను ఎక్కువ ఎనర్జెటిక్. సో నేను కూడా వస్తాను అక్క అనుకుంటూ, తను ఆల్రెడీ రోడ్ క్రాస్ చేయబోతుంది, ఎగ్జాక్ట్ సెంటర్లో ఉంది. నేను వెనక నుంచి అక్క అని పిలిచేసరికి చిన్నపిల్లని కదా ఎక్కడ పరిగెట్టి వచ్చేస్తాను, తను ఆగిపోయింది. నేనేం చేశాను, నేను ఆగిపోకుండా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను అక్క దగ్గరికి. వెళ్ళిపోతే మా ఇద్దరిని ఒక పెద్ద బైక్ వచ్చి డాష్ ఇచ్చేసింది. ఇచ్చేగానే వీఆర్ లైక్ ఇలా స్ప్లిట్ అయిపోయాం అనమాట ఇద్దరం. నాకు ఇక్కడ హెడ్ ఇంజ్యూరీ అయింది, అక్కకి ఇక్కడ హెడ్ ఇంజ్యూరీ అయింది అనమాట. లైక్ ఆల్మోస్ట్ ఒక కామా స్టేజ్ అనమాట మా ఇద్దరికి. ఆ ఏజ్ గ్రూప్లో అంటే ఐ మీన్ ఆ ఏజ్లో మా అమ్మకి ఒక పెద్ద ట్రామా బేసికల్. అంటే ఇద్దరు పిల్లలు ఆల్మోస్ట్ మేము ఛానల్కి బెడ్ రెస్ట్ లోనే ఉన్నాం. ఇద్దరు పిల్లలు సడన్ గా ఇలా అయిపోయేసరికి లైక్ ఎట్ ఏ టైం అసలు అంటే నాకు, నేను చిన్నపిల్లడు నాకేం తెలియదు, నాకు కళ్ళు తెరుచుకొని ఇది జరిగిందని తెలియడానికి నాకు 1 month పట్టింది. సో అదొక పెద్ద మేజర్ యాక్సిడెంట్ సో మా లైఫ్ లో. ఆ తర్వాత అమ్మ ఇంకా చాలా స్ట్రిక్ట్ అయిపోయింది, ఎక్కడికి బయటికి పంపించడం కానీ లైక్ ఎట్లా ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి కానీ ఇక్కడికి అలా పంపించేది కాదనమాట. ఓకే మీరు ఇంట్లోనే ఉండండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నది. అండ్ దెన్ తర్వాత ఆ ఫేజ్ కోలుకొని వీఆర్ లైక్ నేను ఒక 15 years, అక్క ఒక 18 years అలా ఆ గ్యాప్ లో డాడీకి యాక్సిడెంట్ అయింది. ఇట్స్ ఎ మేజర్ యాక్సిడెంట్. మాది ఓకే మేము ఏదో సర్వైవ్ అయిపోయాం, బట్ డాడీకి మేము ఎదుగుతున్న టైం కదా అది. సో అప్పుడు ఏమన్నా అయ్యి ఉంటే లైక్ ఇట్స్ వెరీ సీరియస్. డాడీ ఏంటంటే ఒక ఆటోలో ట్రావెల్ చేస్తున్నప్పుడు లైక్ ఆటో ఉన్న డ్రైవర్కి ఒక తాగేసి ఒక ఆయన వచ్చి లైక్ అక్కడ గుద్దేశాడు అనమాట. సో గుద్దేస్తే లైక్ వీళ్ళున్న ఆటో మొత్తం ఒక 3 times పల్టీ కొట్టింది. డాడీ ఫ్రంట్ సైడ్ లో కూర్చున్నారు. కూర్చుంటే లైక్ ఆటో అంతా నుజ్జు అయిపోయింది. వెనకున్న వాళ్ళకి బాగానే ఉన్నారు, ఫ్రంట్ ఉన్న డాడీకి ఏమో సివియర్ గా లెగ్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మొత్తం స్కిన్ ఇది అయిపోయింది అనమాట. సో అయిపోయింది. అయిపోతే అండ్ ఆ పర్సన్ స్పాట్ లో చనిపోయారు. బట్ లైక్ వీఆర్ లక్కీ అట్లీస్ట్ డాడీకి అంత సివియర్, ఇట్ ఈస్ సివియర్ బికాస్ ఇక్కడ నుంచి మొత్తం పోయింది, ఇంకేం లేదు, జస్ట్ బోన్ ఒకటే మిగిలింది. సో అండ్ ఆటో డ్రైవర్కి లైక్ ఆయనకి కూడా సివియర్ ఇంజురీస్ అయినాయి అనమాట. సో తర్వాత లైక్ ఆయన చనిపోయారు ఆటో డ్రైవర్. బట్ లక్కీలీ థ్యాంక్ గాడ్ మా అమ్మ చేసిన పూజలు అయ్యి ఉంటుంది. లైక్ చాలా కష్టపడింది మా అమ్మ నిజంగా ఆ ఏజ్లో. అండ్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఒక హాస్పిటల్కి వెళ్తే లెగ్ తీసేయాలి అనేసి అన్నారు అనమాట. లైక్ మా మామయ్య డాక్టర్. సో ఆయన కూడా అమ్మ వాళ్ళతో పాటు వెళ్ళారు. వెళ్తే ఆయన అన్నారు, పిల్లలిద్దరు చిన్నోళ్ళండి, మీరు ఏం మాట్లాడుతున్నారు, అసలు సర్జరీ చేయకుండా లైక్ మీకు తెలుసు కేజీహెచ్ యాక్చువల్లీ. సో మాది వైజాగ్. సో కేజీహెచ్కి తీసుకెళ్లారు. కేజీహెచ్ అంటే మనం చెప్పాల్సిన పని లేదు, లైక్ వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం కన్నా ముందే జనాలను భయంతో చంపేస్తారు. సో ఇక్కడ వద్దు అని చెప్పేసి అక్కడ నుంచి లైక్ మూవ్ ఆన్ టు ప్రైవేట్ హాస్పిటల్. సో అక్కడ వాళ్ళు సర్జరీ చేశారు. డాడీది O నెగిటివ్ బ్లడ్ గ్రూప్. సో అది ఆ టైంలో అంటే నాకు 15 years అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 2007 or 6-8 ఆ టైంలో అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో అప్పుడు O నెగిటివ్ బ్లడ్ దొరకడం చాలా, ఇప్పుడు ఉన్నంత సోషల్ మీడియా అప్పుడు లేదు కదా అసలు. ఇప్పుడు బ్లడ్ గ్రూప్ కావాలంటే మనం ఇచ్చేసుకోవచ్చు, అప్పుడు లేదు. అమ్మ ఒక్కరితే హాస్పిటల్లో ఉంది అండ్ మామయ్య ఉన్నారు అండ్ మా అన్నయ్య ఒక అన్నయ్య ఉన్నారు అనమాట. సో వీళ్ళు ముగ్గురు డాడీతో పాటు హాస్పిటల్లో ఉన్నారు. బ్లడ్ గ్రూప్ దొరకట్లేదు. వీళ్ళు వైజాగ్ అంతా పిచ్చోళ్ళ తిరిగారు బ్లడ్ గ్రూప్ కోసం. దొరికింది, సర్జరీ చేశారు, బట్ క్లాట్ అవ్వట్లేదు. ఇక్కడ లెఫ్ట్ ఈ స్కిన్ తీసి మళ్ళీ టేస్తారు కదా, సో అది క్లాట్ అవ్వట్లేదు. క్లాట్ అవ్వకపోతే మళ్ళీ బ్లడ్ పోతా ఉంది, బ్లడ్ ప్యాకెట్స్ కావాలి. ఆల్మోస్ట్ 1 month డాడీ చాలా సఫర్ అయ్యారు. యూజువల్ గా డాడీకి కూడా చిన్నప్పుడు మమ్మల్ని అలా చూసారు, ఇంకెప్పుడు మేము ఏమనుకున్నాం అంటే హాస్పిటల్ వైపు వెళ్ళలేకూడదు. మాకన్నా అంటే మేము స్ట్రాంగ్, మా డాడీ మరీ వెరీ ఇన్నోసెంట్ అండ్ వెరీ ఇలాంటివి తీసుకోలేరు అనమాట. చాలా నా ఇన్స్టాలో చూసాను, చాలా సాఫ్ట్ అంటారు మా డాడీ.
సో ఆయన ఆయన ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి మాకు చాలా టైం పట్టింది. అండ్ లైక్ మా అమ్మ దేవత నిజంగా చెప్పాలంటే. ఆ టైంలో మా అనుకున్న వాళ్ళు ఎవరు. అండ్ ఇంకొక విషయం చెప్పాలంటే మా అక్క ఆ టైంలో లైక్ బేసికల్గా అమ్మ నాన్న ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు 1 మంత్. సో అక్క నేను మా అమ్మమ్మ లైక్ అప్పటికే మా అమ్మమ్మ చాలా ఓల్డ్. సో మా అమ్మమ్మ వాళ్ళ ఊరి నుంచి మా దగ్గరికి వచ్చి లైక్ మాకు హెల్ప్ చేసి మా అక్క లిటరల్గా నాకు క్యారేజ్ కట్టి వండి ఆ టైంలో తనకి ఏం రాదు కుకింగ్ కూడా. అప్పుడే నేర్చుకుంటాను ఇంకా. ఓకే మా అమ్మ లేదు లైక్ నేనే ఇంకొక అమ్మ వీడికి అని చెప్పేసి అప్పటికి తను కుక్ చేసి నాకు క్యారేజ్ కట్టి నన్ను స్కూల్కి పంపించి తర్వాత తను రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళి. సో డాడీది ఒక బిజినెస్ ఉంటుంది. సో డాడీ బిజినెస్ ఏమో ఈ మేము హాఫ్ డే స్కూల్కి వెళ్ళి హాఫ్ డే షాప్ దగ్గరికి వచ్చేసి లైక్ బిజినెస్ చూసుకొని అమౌంట్ ఏమన్నా కొద్దిగా దాచి డాడీకి పంపించేది అనమాట. సో ఆ టైంలోనే వాళ్ళతో పాటు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా మా అక్కకి సపోర్టివ్ గా ఉండి లైక్ అందరూ చిన్న చిన్న వాళ్ళు మేము ఆల్మోస్ట్ 10 years ఏజ్ గ్రూప్ లో 10-15 years గ్యాప్ లో ఉన్న వాళ్ళు మేము అందరం. సో అలా చేసి అప్పట్లోనే మా అక్క అసలు చాలా స్ట్రాంగ్ గా నిలబడి ఏం కాదులే నాన్నకే వస్తాడు నువ్వు ధైర్యంగా ఉండు నేను ఉన్నాను కదా ఇక్కడ అని చెప్పేసి. బట్ నాకు ఇప్పటికీ నచ్చంది ఏంటి అంటే లైక్ మా సొంత ఫ్యామిలీ మెంబర్స్ మా లైక్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ దేర్ నేమ్. సో సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఒకటే ఊర్లో ఉన్నా కూడా వీళ్ళిద్దరు చిన్నపిల్లలు అసలు తింటున్నారా ఉన్నారా ఏం చేస్తున్నారు స్కూల్కి వెళ్ళడానికి వీళ్ళు రెడీ అవుతున్నారా క్యారియర్స్ ఇబ్బంది పడతారని అసలు మినిమం పట్టించుకోకుండా లైక్ ది స్ట్రైట్ ఆన్ వెంట్ ఫర్ ఆర్గ్యుమెంట్స్. సో అక్కడ హాస్పిటల్లో అమ్మ వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్కి దిగి లైక్ ఇట్ చాలా జరిగింది. ఇప్పుడు వాళ్ళ వీడియోస్ వస్తే నన్ను మళ్ళీ వేసుకుంటారు బికాజ్ అందరు మర్చిపోయారు ఇది. సో మేము కూడా కొంచెం మర్చిపోయి ఓకే ఉన్నాము మూవ్ ఆన్ అయిపోయాం. బట్ వాళ్ళతో దూరంగానే ఉన్నాం మేము. సో నాకు అనిపిస్తుంది అంటే అక్కడ వాళ్ళకి ఇష్యూస్ ఉండొచ్చు బట్ మాతో ఇష్యూస్ లేవు కదా మీకు చిన్నపిల్లలం కదా. సో అట్లీస్ట్ మీరు వచ్చి హెల్ప్ చేయాలి కదా. హెల్ప్ చేయకుండా మా మీద ఇంకొంచెం రివర్స్ అయితే అది నాకు బాధ అనిపించింది. అంటే సొంత వాళ్ళే కదా మరి మేము చిన్నపిల్లలం ఆ మాత్రం తెలీదా లైక్ వాళ్ళ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు. సో అనిపించింది. బట్ ఆ టైంలో మా అక్క చేసింది లైక్ షీ ఈజ్ ఎ గాడెస్. బట్ దానివల్ల మీ చైల్డ్హుడ్ మారిపోయింది అసలు. చిన్నప్పుడు యూజువల్ గా ఎవరికైనా ఎలా ఉంటది ఎంజాయ్ చేయాలి లైక్ తిరగాలి లైక్ ఫ్రెండ్స్ బయటకు వెళ్ళాలి క్రికెట్ ఆడాలి ఇలా ఉంటది ఎవరికన్నా. మాకు అది అసలు అన్ని మూమెంట్స్ పోయినాయి లైక్ చైల్డ్హుడ్ అంతా మిస్ అయిపోయాం మేము. సో ఇవన్నీ తేరుకొని వచ్చేసరికి లైక్ ఇంకా కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి ఇంకా తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయినాయి. ఫస్ట్ నుంచి మీకు ఇదంతా ఇంట్రెస్ట్ ఉండేనా అంటే టిక్ టాక్ వీడియోస్? ఫస్ట్ నుంచి అంటే యూజువల్ గా అంటే నాకు బేసికల్ గా చిన్నప్పటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ అనమాట. సో 3rd class లో ఉన్నప్పటి నుంచి స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ ఇవన్నీ ఇవ్వడం ఎక్కువ. సో ఆ టైంలో నాకు అనిపించేది ఓకే అందరూ కింద నుంచి హీరో 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 అంటే ఓకే మనం అట్లీస్ట్ హీరో కాకపోయినా ఒక సపోర్టింగ్ లీడ్ అన్న చేయాలి అన్న థాట్ లో ఉంటాను అనమాట ఇప్పుడు. సో అప్పటి నుంచి నాకు అలా అనిపించేది అనమాట ఓకే అందరు ఎంజాయ్ చేస్తున్నారు నన్ను స్క్రీన్ మీద చూడడం మాకు స్టేజ్ మీద చూడడం అని. సో అది అలా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది. అండ్ టిక్ టాక్ ఈజ్ వన్ థింగ్ లైక్ కంప్లీట్లీ చేంజ్డ్ నన్ను బయటకి తీసుకెళ్ళడానికి జనాల మధ్యలోకి. ఓకే జనాలు ఓకే దే ఆర్ లవింగ్ మీ అని తెలియడానికి లైక్ అది కోవిడ్ చాలా హెల్ప్ అయింది. బేసికల్గా కోవిడ్కి అందరికి లైక్ ఇట్స్ ఎ పెయిన్ఫుల్ థింగ్ బట్ నాకు మాత్రం ఇట్స్ ఎ హ్యాపీ థింగ్. సో టైం దొరికింది కాలేజ్ గ్యాప్. నేను తట్టు IIITలో చదివాను నేను. సో యూజువల్గా మాకు టైం ఉండదు ఇలాంటివి చేయడానికి. సో ఆ కోవిడ్ లేకపోయింటే లైక్ ఇప్పుడు నేను అసలు తెలియకపోయింది నేను ఐ మీన్ నేను ఇందులోకి వచ్చాను. IIITలో సీట్ అంటే ఇట్స్ వెరీ హార్డ్. చదువుకొని ఒక జాబ్ చేసుకొని నేను ఎక్కడో నా ఒక అజ్ఞాతంలో బతికేవాడిని. సో అది రావడం నేను వీడియో స్టార్ట్ చేయడం లైక్ అది జనాలకి నచ్చడం. ఫస్ట్ వేరే కంటెంట్ చేసేవాళ్ళం బట్ వీ థాట్ సంథింగ్ యూనిక్ ఉండాలి లైక్ యూ సెడ్ ఎవర్ గ్రీన్ అని. సో ఎవర్ గ్రీన్ అంటే మనం ఇంకొంచెం జనాలకి లైక్ ఐఎమ్ ద వన్ స్టార్టెడ్ డూయింగ్ విత్ మదర్. ఆ వీడియోస్ అప్పటికి లైక్ చాలా మంది వాళ్ళ పేరెంట్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఇలాగా చాలా బాధపడేవారు. అంటే ఐ మీన్ అంత ఇంట్రెస్ట్ చూపించేవారు కదా ఫ్యామిలీ మీద. సో నేను స్టార్ట్ చేశాను డూయింగ్ విత్ మదర్ వీడియోస్ అన్ని చెయ్యాలి వాయిస్ ఓవర్ ఇచ్చి లైక్ చేస్తే కొంచెం వెళ్తుందేమో అనుకుని వీ స్టార్టెడ్ విత్ 1 వీడియో. అది జగన్ గారి వీడియో లెక్క చేసాం అనమాట. లైక్ అంటే ఇట్స్ కోవిడ్ టైంలో బేసికల్ గా దెర్ ఈస్ అలిగేషన్స్ లైక్ యూనో జగన్ వచ్చాడు కోవిడ్ వచ్చింది, చంద్రబాబు నాయుడు వచ్చాడు హుదూద్ వచ్చింది. సో ఇలాంటివి ఉండేవి ఆ టైంలో మా సైడ్. సో ఆ జగన్ గారి మీద లైక్ జగన్ కి కోవిడ్ కి సంబంధం బికాస్ అప్పటికే ఆయన వచ్చేసి ఉన్నారు లైక్ కోవిడ్ వచ్చింది ఫ్రమ్ చైనా. సో ఆయనకి ఇంక సంబంధం ఒక వీడియో చేయడం జరిగింది మా అమ్మ వాయిస్ తో మేము చేయడం జరిగితే లైక్ అది ఇట్స్ వైరల్.